మళ్ళీ వస్తారా కేసీఆర్ మళ్ళీ వస్తాడు వస్తాడు పక్క రాడుగా కేసీఆర్ రాని అని అంటాడు అసలు వీడే రాడు ఇవి అబద్ధాలు వీడు చెప్పేటి అని ఇంకా 30 సంవత్సరాలు రేవంత్ రెడ్డి వెళ్తారు కదా ఈ 5 ఏళ్ళ ఇంకా ఇప్పటికే మధ్యాహ్నం ఊకుంటాడు ఇంకా మధ్యాహ్నం తీసేస్తాడు ఇంకా అవసరం అనుకుంటే అంతేనా మా ఊళ్ళో కేసీఆర్ మా టీఆర్ఎస్ వచ్చింది సర్పంచ్ కాంగ్రెస్ వాళ్ళని ఓడగొడితే ఇంకా ఓడగొట్టకపోతే ఉంచుతాం కాంగ్రెస్ సర్పంచ్ పోయినసారి 5 ఏళ్ళు ప్రభుత్వం చేయాలి ఊళ్ళే ఒక 10 పైసల బిల్ల కూడా చేయాలి ఆయన తెలుసా దిగిపోయినాక ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నాడు ఏం రాలే పైనుంచి ఏం లాభం లేదు నష్టం మేమే ఇంకా కరెంటు బిల్లులకు ఇటు వాటి ఇబ్బంది పడుతున్నాం వస్తలే నైట్ బంద్ పెడతాడు గట్టిన అంటాడు వాడు గడ్డకి ఎక్కాలని చూసిండు గడ్డకి ఎక్కిండు ఈ రైతులకు 24 గంటల కరెంటే కదా లేదు ఇప్పుడు 5 గంటలకు పోతుంది 5 గంటలకు పోతుంది వాళ్ళు 3 గంటలకు 4 గంటలకు ఇస్తారు పొద్దున అప్పుడు 24 గంటలు ఎప్పుడు ఒకటి నడిచేది ఇప్పుడు రైతుకు ఇబ్బంది నీళ్లు పొద్దున్న దానికి చేనుకు కట్టుకునేది నైట్ పొలానికి వదిలిపెట్టుకునేది అప్పుడు ఇప్పుడు కాలు వచ్చింది బయటికి అది కేసీఆర్ గారు పెట్టిపోయిన కాలు వచ్చేసింది బాధ ఏం లేదు దానికి నేను చేసినా చెప్తాను ఇప్పుడు నేను కాలు ఇచ్చినా చెప్తాను ఇప్పుడు ఈయన కాంగ్రెస్ ఆయన ఇది కేసీఆర్ పెట్టిపోయిన కాలువే అది ఇంతకుముందు దాన్ని మొన్న 2 నెలల నువ్వు నీళ్ళు పోయించకపోతే బాగుండదు అన్నాక కదా తొందరగా తీసుకొచ్చి ఇంట్లో పారేసిండు